లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. దూరదర్శన్ ఛానల్ యాజమాన్యం ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంతో నడిచే డిడి న్యూస్ లోగో రంగును ఎరుపు నుంచి కాషాయ రంగులోకి మారుస్తూ ఏప్రిల్ 16వ తేదీన నిర్ణయించింది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలియజేసింది. రంగు మారిన విలువలు మాత్రం అలాగే ఉన్నాయంటూ డిడి ప్రకటించింది. లోగోతో పాటు దాని కింద ఉండే న్యూస్ అనే టెక్స్టులో మార్పులు చేశారు. డిడికి బదులుగా న్యూస్ అని హిందీ అక్షర లోగో కింద ఉంచారు. అత్యాధునిక స్టూడియో సిస్టమ్, పునరుద్ధరించిన వెబ్సైట్ను దూరదర్శన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దూరదర్శన్ కొత్త అవతారంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కానీ దూరదర్శన్ విలువలు మాత్రం అలాగే ఉన్నాయి. గతంలో లేని విధంగా సరికొత్త వార్తలను అందిస్తామని తెలిపింది. వేగం కంటే ఖచ్చితత్వం, దావాల కంటే వాస్తవాలు, సెన్సేషనలిజం కంటే నిజాలు ప్రజల ముందు ఉంచుతామని పేర్కొంటూ ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోను డిడి తన అధికార ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇక ఎన్నికల వేళ దూరదర్శన్ లోగోతో పాటు రంగు మారిన తీవ్ర విమర్శలకు కారణమైంది. దశాబ్దాల చరిత్ర ఉన్న డిడి న్యూస్ లోగో కాషాయ రంగులోకి మారిపోయింది. ఇది ప్రసార భారతి కాదు, ప్రచార భారతి అని దూరదర్శన్ మాజీ సీఈఓ టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దూరదర్శన్ లోగో రంగు మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం పట్ల స్వామి భక్తిని ప్రదర్శించి వార్తలను ప్రసారం చేసే దూరదర్శన్ న్యూస్ ఛానల్ లోగోను రంగును కాషాయంలోకి మార్చారని మండిపడ్డారు.